భూమి అనేది సౌరమండలంలో జీవం ఉన్న ఏకైక గ్రహం. మనం చూస్తూ ఉన్న ప్రతి చెట్టు, ప్రతి పక్షి, ప్రతి సముద్రం ఈ భూమిపై ఒక భాగమే. మనం సౌర వ్యవస్థలోని ఒక గ్రహంపై 7 గ్రహాలతో నివసిస్తున్నాం. అండ్ అలాగే వేల కొలది ఎక్సో ప్లానెట్లను కనుగొన్నాము. కానీ భూమి వంటి గ్రహాలు ఎలా ఏర్పడతాయి అనే దానిపై ఇప్పటికీ పెద్ద చర్చనీయాంశం ఉంది. ఇప్పుడు ఈ భూమి నిర్మాణం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను తెలుసుకున్న కొన్ని విషయాలు ఈ వీడియోలో చెప్తాను. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బీ పర్ఫెక్ట్. నేను మీ రామ్. ప్రస్తుతం గ్రహ నిర్మాణంపై 2 ప్రముఖ సిద్ధాంతాలు ఉన్నాయి. మన సౌర వ్యవస్థలోని గ్రహాలు ఏ విధంగా ఏర్పడ్డాయో ఈ సిద్ధాంతాల్లో ఏది ఖచ్చితంగా వివరిస్తుందో అనే దాని గురించి తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు సౌర వ్యవస్థ వెలుపలి మరియు బయట ఉన్న గ్రహాలను అధ్యయనం చేయడం మొదలుపెట్టారు. మొదటి మరియు విస్తృతంగా ఆమోదించబడిన సిద్ధాంతం కోర్ అక్రెలేషన్ మోడల్. ఇది భూమి వంటి భూగోళ గ్రహాలు ఏ విధంగా ఏర్పడతాయో అనే దాని గురించి వివరిస్తుంది, కానీ పెద్ద గ్రహాలను పూర్తిగా వివరించదు. డిస్క్ అస్థిరత అనే రెండవ సిద్ధాంతం పెద్ద గ్రహాల నిర్మాణానికి కారణం కావచ్చు. ఇప్పుడు కోర్ అక్రెలేషన్ మోడల్ గురించి చూద్దాం. దాదాపు 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం మన సౌర వ్యవస్థ ధూళి మరియు వాయువులతో కూడుకున్న ఒక మేఘం. దీనినే సౌర నిహారిక అని పిలుస్తారు. గురుత్వాకర్షణ శక్తి ఒక పదార్థాన్ని దానిలోకి కుప్పకూల్చింది. అది తిరగడం ప్రారంభించింది. ఆ పదార్థం ఘనీభవించింది. ఈ నిహారిక మధ్యలో నుంచి సూర్యుడు ఏర్పడ్డాడు. సూర్యుడి ఎగువ వాతావరణం నుంచి వెలువడే సౌరగాలి హైడ్రోజన్ మరియు హీలియం వంటి తేలికైన వాయువులను తుడిచిపెట్టింది. దీని వలన భూమి వంటి చిన్న భూగోళ ప్రపంచాలు ఏర్పరిచే రాతి పదార్థాలు మిగిలిపోయాయి. సూర్యుడికి దూరంగా సౌరగాలి తేలికైన మూలకాలపై తక్కువ ప్రభావం చూపించింది. ఇది ఈ మూలకాలను వాయుదిగ్గజాలుగా మార్చేందుకు అనుమతించింది. ఈ ప్రక్రియ మన సౌర వ్యవస్థ యొక్క గ్రహ శకలాలు, తోకచుక్కలు, గ్రహాలను సృష్టించింది. ఈ విధంగా మన భూమి ఏర్పడిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమి యొక్క రాతి కేంద్రం మొదట ఏర్పడింది. భారీ మూలకాలు ఢీకొని ఒకదానితో ఒకటి బంధింపబడ్డాయి. పరిణామ ప్రారంభంలో భూమి ఒక పెద్ద వస్తువు తాకిడికి గురైంది. ఆ యువగ్రహం మాంటిల్ ముక్కలను అంతరిక్షంలోకి తీసుకువెళ్ళింది. ఈ మాంటిల్ గురించి మీరు వీడియో మధ్యలో తెలుసుకుంటారు. గురుత్వాకర్షణ ఈ ముక్కలలో చాలా వాటిని కలిపి చంద్రునిగా ఏర్పరుస్తుంది. భూమి మొదట ఏర్పడినప్పుడు దానిపై వాతావరణం చాలా తక్కువగా ఉండేది. భూమి చల్లబడడం ప్రారంభించడంతో దానిపై మెల్లమెల్లగా వాతావరణం ఏర్పడింది మరియు గురుత్వాకర్షణ భూమి యొక్క అగ్నిపర్వతాల నుండి వాయువులను సంగ్రహించింది. మన భూమి గోల్డ్ లాక్సీ అని పిలువబడే ఒక ప్రాంతంలో ఉంది. ఇది నక్షత్రం చుట్టూ ఉన్న ఒక ప్రాంతం. ఒక గ్రహంపై ద్రవనీరు ఉండటానికి దగ్గరగా ఉంటుంది మరియు దీనిలో నీరు గడ్డకట్టదు లేదా ఆవిరైపోదు. చాలామంది శాస్త్రవేత్తలు ఈ జోన్లో ఉండడం మరియు ద్రవనీరు ఉండడం కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు. నాసా ప్రకారం కోర్ అక్రెలేషన్ మోడల్ చిన్న రాతి ప్రపంచాలను మాత్రమే వివరిస్తుంది. కోర్ అక్రెలేషన్ మోడల్ భూగోళ గ్రహాలకు పనిచేస్తూ ఉండగా వాయుదిగ్గజాలు వాటిలో ఉన్న తేలికైన వాయువుల ఎక్కువ ద్రవ్యరాశిని పట్టుకోవడానికి తొందరగా పరిణామం చెందాల్సి ఉంటుంది. మార్పు చెందాల్సి ఉంటుంది. వాయుదిగ్గజాలు అంటే ప్రధానంగా వాయువులతో తయారైన పెద్ద గ్రహాలు అని అర్థము. ఉదాహరణకి బృహస్పతి, శని వంటి గ్రహాలు. ఇవి ప్రధానంగా హైడ్రోజన్, హీలియం వంటి వాయువులతో తయారవుతాయి. కానీ అక్రెలేషన్ నమూనా ఈ వేగవంతమైన నిర్మాణాన్ని వివరించలేకపోయింది. కానీ గ్రహాలు ఏ విధంగా ఏర్పడతాయో అని చెప్పడానికి కోర్ అక్రెలేషన్ నమూనా మాత్రమే వివరణ కాదు. కొత్త సిద్ధాంతం ప్రకారం సౌర వ్యవస్థ ఉనికిలో ఉన్న ప్రారంభంలో డిస్క్ అస్థిరత, ధూళి మరియు వాయువులు ఒకదానితో ఒకటి బంధింపబడతాయి. కాలక్రమేణా ఈ గుబ్బలు ఒక పెద్ద గ్రహంగా మార్పు చెందుతాయి. ఈ గ్రహాలు కోర్ అక్రెలేషన్ వివరణలో ఏర్పడే వాటికంటే తొందరగా ఏర్పడతాయి. కొన్నిసార్లు 1000 సంవత్సరాల లోపే. గ్రహాల నిర్మాణంలో డిస్క్ అస్థిరత ఆధిపత్యం చెలాయిస్తే అది ఎక్కువ సంఖ్యలో గ్రహాలను ఉత్పత్తి చేయాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీని గురించి ఇంకా మీరు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్పై చూపిస్తున్న ఈ సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. భూమి లోపలి భాగాన్ని 3 వేరువేరు పొరలుగా విభజించవచ్చు. 1 క్రస్ట్, 2 మాంటిల్, 3 కోర్. ఇప్పుడు క్రస్ట్ గురించి చూద్దాం. భూమి యొక్క అత్యంత ఘనమైన బయటి భాగం క్రస్ట్. భూమి మొత్తం మీద చాలా పలుచగా సగటు దాదాపు 30 నుంచి 50 కిలోమీటర్లు వెడల్పు విస్తరించి ఉంటుంది. ఈ క్రస్ట్ని 2 రకాలుగా విభజించారు. ఒకటి
కాంటినెంటల్ క్రస్ట్, 2 ఓషినిక్ క్రస్ట్. కాంటినెంటల్ క్రస్ట్ అంటే ఖండాంతర క్రస్ట్, ఓషినిక్ క్రస్ట్ అంటే సముద్రపు క్రస్ట్. కాంటినెంటల్ క్రస్ట్ మందంగా పాతరాళ్లతో ఉంటుంది. ఓషినిక్ క్రస్ట్ తక్కువ మందం, ఎక్కువ బసాల్ట్ లాంటి పదార్థాలతో ఉంటుంది. ఇది భూమి భౌతిక నిర్మాణంలో చాలా కీలకం. సముద్రం మరియు ఖండాంతర ప్రాంతాల్లో ఈ క్రస్ట్ యొక్క మందం అనేది మారుతూ ఉంటుంది. ఖండాంతర క్రస్ట్తో పోలిస్తే సముద్రపు క్రస్ట్ సన్నగా ఉంటుంది. ఈ ఖండాంతర క్రస్ట్ 3 గ్రామ్స్ పర్ క్యూబిక్ సెంటీమీటర్ సాంద్రత కలిగిన బరువైన రాళ్లతో కలిగి ఉంటుంది. సముద్ర పొరల్లో క్రస్ట్ యొక్క సగటు సాంద్రత 2.7 గ్రామ్ క్యూబిక్ సెంటీమీటర్. ఇది సిలికా మరియు అల్యూమినియం వంటి మూలకాలతో ఉంటుంది. అందుకే దీనిని తరచుగా సిఎల్ అని పిలుస్తారు. ఇప్పుడు మాంటిల్ గురించి చూద్దాం. భూమి యొక్క క్రస్ట్కి ఆవల ఉన్న లోపలి భాగాన్ని మాంటిల్ అంటారు. ఇది ఘన స్థితిలో ఉంటుంది. ఇది క్రస్ట్ కంటే ఎక్కువ సాంద్రత కలిగి ఉంటుంది. దీని యొక్క మందం 10 నుంచి 200 కిలోమీటర్ల మధ్యలో ఉంటుంది. మాంటిల్ ప్రధానంగా సిలికాన్ మరియు మెగ్నీషియం వంటి అంశాలతో నిర్మించబడి ఉంటుంది. అందుకే దీన్ని తరచుగా సిమా అని పిలుస్తారు. ఇప్పుడు కోర్ గురించి చూద్దాం. కోర్ యొక్క మాంటిల్ సరిహద్దు దాదాపు 2900 కిలోమీటర్ల లోతు ఉంటుంది. ఈ కోర్ కూడా 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఔటర్ కోర్, 2 ఇన్నర్ కోర్. లోపలి కోర్ అంటే ఇన్నర్ కోర్ ఘనస్థితిలో ఉంటుంది. అండ్ అలాగే బయటి కోర్ అంటే ఔటర్ కోర్ ద్రవ స్థితిలో ఉంటుంది. ఇక్కడ ఉష్ణోగ్రతలు 50,000 డిగ్రీ సెల్సియస్ వరకు ఉంటాయి. కోర్ చాలా బరువైన పదార్థాలతో తయారవుతుంది. ఇది ఎక్కువగా ఇనుము మరియు నికెల్ వంటి పదార్థాలతో ఉంటుంది. అందుకే దీనిని నైఫ్ పొర అని కూడా పిలుస్తారు. దాదాపు 4.3 బిలియన్ సంవత్సరాల క్రితం భూమిపై జీవనానికి అనువైన పరిస్థితులు అభివృద్ధి చెంది ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే తెలిసిన శిలాజాలు 3.7 బిలియన్ సంవత్సరాల వయసు గలవి మాత్రమే. అయితే 600 మిలియన్ సంవత్సరాల విండోలో జీవం పదే ఉద్భవించి ఉండవచ్చు. కానీ గ్రహశకలాలు, తోకచుక్కలతో జరిగిన వినాశకరమైన ఢీకొనడం వల్ల జరిగిన విధ్వంసంలో అది అంతమై ఉండవచ్చు. కొన్ని సూచనలు పురాతన జిర్కాన్ల నుండి వచ్చాయి. ఇవి శిలాద్రవంలో ఏర్పడిన అత్యంత మన్నికైన ఖనిజాలు. జిర్కాన్ అనేది ఒక సహజ ఖనిజం. శాస్త్రవేత్తలు 4.1 బిలియన్ సంవత్సరాల జిర్కాన్ జీవులలో కార్బన్ యొక్క ఒక రూపం జాడలను కనుగొన్నారు. అయితే ఆ టైంలో జీవం ఉనికిని నిరూపించడానికి తగిన ఆధారాలు లేవు. భూమిపై తొలి రోజులు నేటి కంటే చాలా భిన్నంగా ఉండేవి. చాలా వేడిగా, అగ్నిపర్వతాలు మరియు యూవీ కిరణాలతో తడిచిపోయింది. కొన్ని సూక్ష్మజీవులు నేడు ఐర్లాండ్, నార్వే మరియు ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్లో కనిపించే మండుతున్న అధిక ఆమ్ల వేడి నీటి బుగ్గల వాతావరణంలో వృద్ధి చెందాయి. లోతైన సముద్ర జల ఉష్ణవెంట్లకు కూడా ఇది వర్తిస్తుంది. ఇక్కడ సముద్రపు నీరు సముద్రపు అడుగు భాగంలోని శిలాద్రవంతో సంబంధంలోకి వస్తుంది. ఫలితంగా సూపర్ హీటెడ్ ఫ్లూమ్ల ప్రవాహాలు ఏర్పడతాయి. అటువంటి ఫ్లూమ్ల దగ్గర నివసించే జీవులను కొంతమంది శాస్త్రవేత్తలు భూమి యొక్క మొదటి జీవన స్థలాలుగా చెబుతున్నారు. మానవుడు జీవించడానికి శక్తి వనరు, కార్బన్ సమ్మేళనాలు మరియు నీరు కావాలి. సూర్యరశ్మి ఉపరితలంపై శక్తి వనరును అందిస్తుంది. కిరణజన్య సంయోగక్రియకు ఉపయోగపడుతుంది. సముద్రపు అడుగు భాగంలో భూఉష్ణ జీవులు జీవించడానికి అవసరమైన పోషకాలను సరఫరా చేస్తుంది. జీవనానికి ముఖ్యమైన అంశాలు కార్బన్, ఆక్సిజన్, నైట్రోజన్ మరియు భాస్వరం. కానీ ఈ మూలకాలు భూమిపై ఎలా కలిసిపోతాయనే దానిపై అనేక శాస్త్రీయ రహస్యాలు ఉన్నాయి. భూమి ప్రధానంగా 4 ఉపవ్యవస్థలుగా వర్గీకరించబడింది. 1 భూమి, 2 నీరు, 3 జీవులు, 4 గాలి. ఈ వ్యవస్థలను గోళాలు అని కూడా పిలుస్తారు. వీటినే ఇంగ్లీష్లో జియోస్పియర్, హైడ్రోస్పియర్, బయోస్పియర్, అట్మాస్పియర్గా చెప్తారు. పర్యావరణవేత్తలు భూమిపై కనిపించే కర్బన మరియు సేంద్రియ పదార్థాలను వర్గీకరించడానికి మరియు వాటిపై అధ్యయనం చేయడానికి ఈ ఉపవ్యవస్థలను ఉపయోగించుకుంటారు. ఇప్పుడు జియోస్పియర్ గురించి చెప్తాను. ఈ జియోస్పియర్లో భూమి యొక్క క్రస్ట్ మరియు కోర్లను ఏర్పరిచే అన్ని అంశాలు ఉన్నాయి. పొడి భూముల నుంచి సముద్రపు అడుగు భాగాన కనిపించే రాళ్ళు మరియు ఇతర కణాలు జియోస్పియర్కు ఉదాహరణలు. ఈ ఉదాహరణలో ఖనిజాలు, లావా, శిలాద్రవం మరియు పర్వతాలు కూడా ఉంటాయి. ఇది ఇతర గోళాలను సవరించే స్థిరమైన ప్రక్రియకు లోనవుతుంది. మీకు ఇప్పుడు స్క్రీన్పై చూపిస్తున్నాను చూడండి. అదే రాతి యొక్క చక్రం.
ఈ చక్రంలో భూమి యొక్క క్రస్ట్ కింద నుండి కరిగిన శిల లావా రూపంలో రంధ్రాల ద్వారా ఉపరితలం పైకి ఎగిరిపోతుంది. గట్టిపడిన లావా భూమి రాతి పదార్థాలతో కలిసి భూమి కదలికల నుండి వాతావరణానికి గురై క్షీణిస్తుంది. క్షీణించిన కణాలు ఎక్కడో చేరి పేరుకుపోతాయి. చాలా సంవత్సరాలు పేరుకుపోయిన తర్వాత వాటి పైబరు నుంచి వచ్చే ఒత్తిడి వీటిని క్రస్ట్లో పేరుకుపోయేలా, అంటే క్రస్ట్ లోపలికి కలిసిపోయేలా చేస్తుంది. అవి తీవ్రమైన వేడి ద్వారా కరిగిపోతాయి, మళ్ళీ ఉపరితలం పైకి చిమ్మబడతాయి. ఈ చక్రం దానంతట అదే ముగియదని మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇది ఇతర గోళాల్లో భాగమైన నీరు, ఉష్ణోగ్రత, వాయువులతో ప్రభావితం అవుతుంది. ఇప్పుడు హైడ్రోస్పియర్ గురించి చూద్దాం. హైడ్రోస్పియర్ గ్రహం యొక్క అన్ని నీటి భాగాలను కలిగి ఉంటుంది. ఇందులో ఉపరితలంపై నీరు మరియు వాతావరణంలోని నీటి ఆవిరి ఉంటుంది. ఇది ప్రతిరోజు అనంతమైన ప్రక్రియలకు లోనవుతుంది. హైడ్రోస్పియర్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, దాని విధులు మరియు అది ఇతర గ్రహాలకు ఎలా మద్దతు ఇస్తుందో తెలుసుకోవడానికి నీటి చక్రం గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మీకు నీటి చక్రానికి సంబంధించిన ఒక పిక్చర్ని ప్రజెంట్ చేస్తాను. సముద్రం మరియు నీటి వనరులు సూర్యశక్తిని గ్రహించి వేడెక్కుతాయి. చెట్ల ద్వారా బాష్పీభవనం మరియు ఉపరితల నీరు ఆవిరవుతుంది. వాతావరణంలోని నీటి ఆవిరి ఘనీభవించి మేఘాలుగా ఏర్పరుస్తుంది మరియు వర్షం ద్వారా కిందికి వస్తుంది. వర్షం నీటి వనరులో కలిసిపోతుంది. ఈ చక్రం మళ్ళీ రిపీట్ అవుతుంది. నీటి చక్రం సమయంలో ఇతర గోళాలు కూడా ప్రభావితం అవుతాయి. ఇప్పుడు వాతావరణం అంటే అట్మాస్ఫియర్ గురించి చూద్దాం. మీరు బయట నిలబడి పైకి చూస్తే ఏం కనిపిస్తుంది? ఆకాశం, మేఘాలు, చుక్కలు. సో ఇవే కదా. అయితే మీరు చూడని అట్మాస్ఫియర్ గురించి కొన్ని విషయాలు చెప్తాను. భూమి ఉపరితలంపై ఉన్న వాయు భాగాన్ని అట్మాస్ఫియర్ అని అంటారు. దీనినే తెలుగులో వాతావరణం అని అంటారు. ఇది వాయు భాగాలు మరియు చిన్న నీటి కణాలతో రూపొందించబడుతుంది. వాతావరణంలోని వాయువులు గురుత్వాకర్షణ శక్తి ద్వారా వాటి స్థానాల్లో ఉంచబడతాయి. సూర్యుడి నుంచి వచ్చే వేడి భూమికి ప్రసరింపజేయబడుతుంది మరియు వాతావరణంలోకి ప్రతిబింబిస్తుంది. ఈ వేడి భూమి ఉపరితలాన్ని వేడి చేస్తుంది మరియు బాష్పీభవనానికి కారణమవుతుంది. తద్వారా వాతావరణంలోకి తేమను పంపుతుంది. అట్మాస్ఫియర్ అంటే వాతావరణం వివిధ పొరలుగా విభజించబడింది. వాటిలో కొన్నింటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందులో మొదటిది ట్రోపోస్పియర్. ట్రోపోస్పియర్ వాతావరణంలోని అత్యల్ప పొర. ఇది నేల స్థాయి నుంచి సముద్ర మట్టానికి దాదాపు 10 కిలోమీటర్ల ఎత్తు ఉంటుంది. ట్రోపోస్పియర్ యొక్క అత్యల్ప భాగాన్ని సరిహద్దు పొర అని కూడా పిలుస్తారు. ట్రోపోస్పియర్ వాతావరణంలోని గాలి మొత్తంలో 75% కలిగి ఉంటుంది. వాతావరణంలోని 99% నీటి ఆవిరి ఇక్కడే ఉండడం వల్ల మేఘాలు ఇక్కడే ఏర్పడతాయి. ట్రోపోస్పియర్లో పైకి వెళ్లే కొద్దీ ఉష్ణోగ్రతలు మరియు వాయుపీడనం తగ్గుతుంది. అలాగే ట్రోపోస్పియర్ కొంచెం వెచ్చగా ఉంటుంది, ఎందుకంటే భూమి ఉపరితలంపై ఉన్న గాలి సూర్యుని నుంచి వచ్చే శక్తిని గ్రహిస్తుంది మరియు పైకి కదులుతుంది. తర్వాత అది చల్లబడుతుంది. రెండవది స్ట్రాటోస్పియర్. ట్రోపోస్పియర్ పైన స్ట్రాటోస్పియర్ ఉంటుంది. ఇది ట్రోపోస్పియర్ పై భాగం నుండి భూమి నుండి 50 కిలోమీటర్స్ హైట్ విస్తరించి ఉంటుంది. ఓజోన్ పొర ఈ స్ట్రాటోస్పియర్లోనే ఉంటుంది. ఈ పొరలోని ఓజోన్ అణువులు సూర్యుని నుంచి వచ్చే అతి నీలలోహిత కాంతిని గ్రహించి దానిని వేడిగా మారుస్తాయి. దీని కారణంగా ట్రోపోస్పియర్లా కాకుండా స్ట్రాటోస్పియర్ ఎత్తుకు వెళ్లే కొద్దీ వేడెక్కుతుంది. దీనిలో ఇంకో భాగమైన మెసోస్పియర్ గురించి చెప్తాను. స్ట్రాటోస్పియర్ పైన మెసోస్పియర్ ఉంటుంది. ఇది దాదాపు భూమి నుండి 85 కిలోమీటర్ల ఎత్తు విస్తరించి ఉంటుంది. ఇక్కడ మీరు మెసోస్పియర్ గుండా పైకి వెళ్లే కొద్దీ ఉష్ణోగ్రతలు చల్లబడతాయి. మన వాతావరణంలోనే అత్యల్ప శీతల భాగాలు ఈ పొరలోనే ఉన్నాయి. ఇక్కడ దాదాపు -90°C ఉష్ణోగ్రత వరకు ఉంటుంది. ఇప్పుడు థర్మోస్పియర్ గురించి చెప్తాను. థర్మోస్పియర్ మెసోస్పియర్ పైన ఉంటుంది. ఇది మీరు పైకి వెళ్లే కొద్దీ ఉష్ణోగ్రతలు పెరిగే ప్రాంతం. సూర్యుడి నుంచి వచ్చే అతి నీలలోహిత మరియు ఎక్స్ కిరణాలను గ్రహించడం వల్ల ఇక్కడ ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఉపగ్రహాలు థర్మోస్పియర్ లోపల భూమి చుట్టూ తిరుగుతాయి. ఎగువ థర్మోస్పియర్లో ఉష్ణోగ్రతలు దాదాపు 500°C నుంచి 2000°C వరకు లేదా అంతకంటే ఎక్కువే ఉండవచ్చు. ఇప్పుడు ఎక్సోస్పియర్ గురించి చెప్తాను. ఎక్సోస్పియర్ అనేది భూమిపై వాయు పొర యొక్క చివరి సరిహద్దు. ఎక్సోస్పియర్లోని గాలి నిరంతరం కానీ క్రమంగా భూమి యొక్క వాతావరణం నుండి బాహ్య అంతరిక్షంలోకి లీక్ అవుతూ ఉంటుంది. ఎక్సోస్పియర్ చివరకు
అంతరిక్షంలోకి స్పష్టమైన ఎగువ సరిహద్దు లేదు. ఇప్పుడు బయోస్పియర్ గురించి చెప్తాను. అంటే జీవావరణము అని అర్థము. జీవావరణం భూమి యొక్క అన్ని చిన్న జీవ భాగాలను కలిగి ఉంటుంది. ఇందులో ఇంకా క్షీణించని సేంద్రియ పదార్థాలు కూడా ఉంటాయి. ఈ జియోస్పియర్ ఇతర 3 ఉపవ్యవస్థలపై ఎక్కువ ఆధారపడి ఉంటుంది. ఇది మొక్కలు మరియు జంతువులు నిర్మించడానికి ఒక దృఢమైన ఉపరితలాన్ని అందిస్తుంది. ఇది భూమి కింద నుండి వేడిని కూడా అందిస్తుంది. ఇది అండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. అండ్ అలాగే వెళ్ళే ముందు వీలైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ ఏ గుడ్ డే. థ్యాంక్ యూ సో మచ్.